నేను BMV శౌర్య. ఇది నా కొత్త ఛానల్. ఇట్స్ బై శౌర్య బ్రో. సో ఇది మైన్క్రాఫ్ట్ వరల్డ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను అనమాట గైస్. సో నేను ఆల్రెడీ ఇల్లు అవన్నీ కట్టుకున్నాను. ఇది నా సిరీస్ అనమాట. జాంబీస్తో ఫైటింగ్ అవన్నీ చాలా ఉంటాయి. సో ఈ వీడియోకి నేను టార్గెట్ ఇచ్చేది 700 లైక్స్. ప్లీజ్ కొట్టేసేయండి. సో ఇప్పుడు మన మైన్క్రాఫ్ట్ లోడ్ అవుతుందన్నమాట. సో కొంచెం సేపు ఆగుదాము. ఇప్పుడు వచ్చిందనమాట గైస్. అంతా ఫుల్ రెయిన్ పడుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఆవులు వచ్చాయి. ఇది నా ఫ్రెండ్. ఇదంతా నేను పెట్టుకున్నా వేస్ట్ ఫెయిల్. ఇదంతా నా ఇల్లు అనమాట గైస్. ఇది నా ఎంట్రన్స్. మనం పడుకోవచ్చు లేదు చూద్దాం గైస్. మళ్ళీ డోర్ క్లోజ్ చేయకపోతే జాంబీలు వచ్చాయి అటాక్ చేస్తాయి గైస్. నాకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది. నేను నా స్టోన్ బ్లాక్స్ ఉన్నాయన్నమాట గైస్. అవన్నీ పెట్టుకుని చేయొచ్చు. నా క్రాఫ్టింగ్ టేబుల్ అవన్నీ. ఇదంతా నా బుక్ షెల్ఫ్స్. నేను టైం వచ్చినప్పుడు నేను ఒక ఎన్చాంట్మెంట్ టేబుల్ కూడా రెడీ చేసుకుంటాను అనమాట గైస్. మనం అట్లానే చాలా అడ్వెంచర్స్ కూడా వెళ్తామన్నమాట గైస్. సో ఇది నా స్టార్టింగ్ వీడియో అనమాట గైస్. సో మనం పడుకుంటాం కానీ రావట్లేదు ఎందుకు గైస్. థండర్ స్టార్మ్ కాదా గైస్? ఓ లైట్నింగ్ రాదా థండర్ స్టార్మ్. మనం ట్రై చేస్తూ ఉండాలి గైస్. అయితే బయటకు వెళ్ళాము, జాంబీస్ స్పాన్ అయ్యి మనం చంపేస్తాం మళ్ళీ. సో అయిపోయింది, నైట్ అయిపోయింది. సో వెళ్ళొచ్చు మనం మంచిగా పడుకుంటాం. తగ్గిందా వర్షము? అసలు తగ్గలేదు గైస్. ఎట్లున్నా అట్లనే ఉంది. చూద్దాం జాంబీస్ ఏమైనా లేదు. సో నా ఇల్లు ఎంత నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో పెట్టండి గైస్. సో ఫుల్ ఉన్నాయి. నాకు ఆ హంగర్ కూడా బాగుంది. అయ్యో అరే ఇది రాదా గైస్ ట్రైడెంట్. దీన్ని రావట్లేదండి గైస్. ఇది సూపర్ ఉంది. అది గ్లిచ్చా కాదా అర్థం కావట్లేదు. అది అట్లనే ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. ఇది నా కేవ్ సిస్టమ్ అనమాట గైస్. చూపిస్తాను ఆగండి దాన్ని. సో ఇదంతా నా అండర్ డౌన్ స్టేర్ కేస్. ఇక్కడ అంతా నా బెడ్ ఉండేది అంతా. అక్కడికి వెళ్ళిపోయి నేను నా ఆర్మర్ గేర్ అప్ అన్నీ చేసుకుని మీకు నా కేవ్ చూపిస్తాను. నా ఐటమ్స్ ఫుల్ లాస్ట్ అయిపోయాయి అక్కడ నేను జాంబీస్తో ఫైట్ చేద్దామంటే. సో సూపర్ హార్డ్ ఉండే గైస్. అండ్ అట్లానే నాకు భయం వేస్తుంది. ఇది నైటా కాదా, ఎందుకు ఇట్లుంది. ఇదంతా నేను కలెక్ట్ చేసిన క్లే గైస్. నేను చచ్చిపోయినప్పుడు పోయింది. అది జాంబీ వచ్చి చంపేసింది. డ్రౌన్ అయిపోయాను, చచ్చిపోయా. ఇట్ వాజ్ మై క్లే వన్స్. ఇదంతా కిందకి వెళ్ళిపోయింది. అంత క్లే అంతా కింద వెళ్ళిపోయింది. ఎడిపోయింది ఏంటో. మీకు
మీకు తెలిసి ఉండొచ్చు దట్ క్లే మనకి అది బ్రిక్స్ అవన్నీ చేసుకోగలుగుతాం కదా గైస్. అందుకనే 64 క్లే తీసుకుంటే అది వచ్చి చంపేసింది అండర్ వాటర్. దాన్ని ఏం కనుక్కొని చెప్తాను గైస్ తర్వాత. సో ఇక్కడ నాది సీటింగ్, నాకు కూర్చోడానికి రాదు. అండ్ నా స్కిన్ చూపిస్తాను అండి. నా స్కిన్ దరిద్రంగా ఉంది కదా. నా స్కిన్ యాక్చువల్లీ కాదు గైస్. సెట్టింగ్స్ నా స్కిన్ చూపిస్తాను. నేను మంచిగా చేసుకుంటే అది పోతుంది కదా, అర్థం కావట్లేదు మీకు. నా స్కిన్ అట్లా పెట్టుకోవచ్చు, కొంచెం కామెంట్ సెక్షన్లో పెట్టండి గైస్. నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన మైన్క్రాఫ్ట్. నేను నూబ్ మొన్న లాస్ట్ మంత్ కొనుక్కున్నాను. సో ఇది ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు నాది డ్రెస్సింగ్ రూమ్కి వెళ్దాం గైస్. ఇది కాదు వేసినది, ముందు ఇది ఉండేది, సో ఇది ఉండేది వచ్చింది నాది ఇక్కడ ఉండదు గైస్. సో ఇప్పుడు నా స్కిన్ మనము పెట్టుకుందాం గైస్. ఇది నా స్కిన్ ఇప్పటికి. సో నా బాడీని ఫుల్ చేసేద్దాము. క్యారెక్టర్స్ ఉన్నారా లేదో చూద్దాం గైస్. క్యారెక్టర్స్ ఇది నేను యూజ్ చేసుకుంటున్నా గైస్. స్టైల్ టాప్స్ ఇది ఎందుకు వచ్చింది గైస్? ఓ ఎక్విప్. ఇప్పుడు ఓకే దాని నుంచి వచ్చింది అది. సో ఇవన్నీ నేను ఫ్రీగా పెట్టుకోవచ్చు గైస్. ఇంకా పోయిందేంటి గైస్? బాగాలే గైస్ ఇవన్నీ. నేను అప్పుడు ఇదే పెట్టుకున్నా గైస్. ఇది వచ్చింది, మంచిగా వచ్చింది ఇది. ఇప్పుడు మనం చూద్దాం గైస్. దీన్ని ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడికి వస్తారా అంటే పోయింది మళ్ళీ గైస్. చూడండి మనము స్టైల్ బాటమ్స్ ఏదో అక్కడే ఉంది గైస్. దీన్ని కాకుండా మనం నార్మల్ స్టీవ్గా మారుద్దాం. ఎందుకు గైస్ ఇట్లనే వస్తుంది? సో నా క్యారెక్టర్ ఇదన్నమాట గైస్. కొంచెం మారుద్దాం. ఇది పెట్టుకుందాం కదా, నాకు ఇది నచ్చింది, యాంగ్రీ బర్డ్. సో మళ్ళీ స్టైల్ ఆఫ్ ద బాడీ హెడ్ వేర్ ఏమన్నా ఉందా గైస్? వద్దు గైస్, మన బాడీ ఇంతే అనుకుంటా గైస్. ఇంకా మనము కొంచెం ఇది బాటమ్స్ ఏమన్నా వేసుకుందాము. బాగాలేదు, కొంచెం ఇట్లా పెట్టుకుంటే ఏం బాగాలేదు, అది బాగుంది ఎక్కువ. సో ఇది నా క్యారెక్టర్ అనమాట గైస్. ఇప్పుడు అయిపోయింది నా క్యారెక్టర్. సో ఇప్పుడు మనం మన న్యూ సిరీస్లో కలుద్దాం గైస్. సో పీస్.